ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. సంగారెడ్డిలో పేదల భూములను కొంతమంది దర్జాగా కబ్జా చేస్తున్నారు. అసైన్డ్ భూములు కొనడం, అమ్మడం పట్ల చట్ట విరుద్ధమని తెలిసినా కొంతమంది లీడర్లు రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి అసైన్డ్ భూములకు ఎన్ఓసీలు తెచ్చేసుకున్నారు. ఇక భూములు అమ్మబోమని తెగేసి చెప్పిన వారికి వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వరద కాలువను భూములు అమ్మని వారి వైపు డైవర్ట్ చేసి బెదిరిస్తున్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తాకు కూతవేటు దూరంలో దాదాపు 75 ఎకరాల్లో వేస్తున్న వెంచర్ నిర్వాహకులు రైతులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ లీడర్ల కబ్జా దందాపై మరిన్ని వివరాలు సంగారెడ్డి నుంచి మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. సంగారెడ్డిలో భూమాఫియా పెచ్చిమీరుతోంది. ముఖ్యంగా అసైన్డ్ భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ భూ మాఫియా ఇక్కడ చెరబడుతుందని చెప్పుకోవచ్చు భూములను. అయితే మనం పోతిరెడ్డిపల్లి దగ్గర ఉన్నాం. ఇది సంగారెడ్డి హెడ్ క్వార్టర్స్కు కూతవేటు దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో దాదాపు 70 నుంచి 75 ఎకరాల అసైన్డ్ భూమిని అపనంగా కబ్జా చేశారు. అయితే ఎవరైతే ఆ భూములు అసైన్డ్దారులు ఉంటారో ఆ రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను అప్పనంగా కాజేయడం తగదని పలుమార్లు మేము ఎవరైతే కబ్జా చేసే ప్రయత్నం చేశారో వారిని ఆశ్రయించాము. అవసరమైతే మేము ఈ భూమిని అమ్ముతాము, ఇది రెగ్యులర్ చేయండి, అమ్మేస్తాము అని చెప్పినప్పటికీ వాళ్ళు ఆ విధంగా కాకుండా పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వారు చెప్తున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. ఈ భూమి మీకు ఎప్పటి నుంచి సంక్రమించింది? ప్రభుత్వం ఇచ్చిందా? ఎట్లా ఉంది? 1955లో ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి, దాని అనుమనిషికము వచ్చింది. కొన్నోడెవడో రాలేడు, మధ్యవర్తుల నుండి మాకు చాలా మోసం చేసిరు. కోవిడ్లో మా భార్య చనిపోయిన ఆ డిప్రెషన్ నేను నా కొడుకున్న బిడ్డ ఉన్నాము. ఒకలో చేసుకుంటా నీది నాది ఎవరికి తెలియకుండా ఇది మమ్మల్ని మోసం చేసిరు. అదే జరుగుతుంది ఇక్కడ. వీళ్ళు సర్వే ఈ భూమిలో రియల్ ఎస్టేట్ సంస్థ తీసుకొని భూములు వెంచర్ చేస్తుందా? మీకు ఏం తెలియదు. పొన్న రాజారెడ్డి మా ఇంట్లోకి వచ్చి, నేను డిప్రెషన్ ఉన్నా, మా ఇంట్లోకి వచ్చి కాగితాలుగా ఉండబోయి 30 లక్షలు జనప్రియ హోటల్లో భయాన్ని ఇప్పించి 3 నెలల దాకా అడ్రస్ లేదు, 70,000 80,000 ఇచ్చారు. అటు ఇనుకొని నేను ఇట్టుకొని మిగతా అడగనికి ఏమైతే నాకు ప్రొసీడింగ్ కాపీ, నాకు బ్యాంకులో ఇబ్బంది అవుతుందంటే రిటైర్మెంట్ అయిన డబ్బులు కూడా రాలేవు. ఈ చెక్కులు ఇచ్చారు, చెక్కులు వేసుకున్నందుకు నాకు మెడకు పడ్డది. ఈ ఎక్కడ వచ్చింది చెక్కులు అని నన్ను ఇది చేసి మొత్తం మా డిపార్ట్మెంటు ఆ ఎవిడెన్స్ ప్రూఫ్ చేయమంటే 2-3 సార్లు అడిగితే కూడా నువ్వు అన్నప్పుడు ఇస్తారా, నెల పడుతుంది 2 నెలలు పడుతుంది అని స్టైల్గా ఫోన్ మాట్లాడుకుంటూ తొలిచి తిరిగిండు. ఇది చెప్పండి, మీకు ఎంత ఉంది భూమి ఇక్కడ? నాకు 2 ఎకరాల 30 గుంటలు. మీకేమన్నా డబ్బు ఇచ్చారా అసైన్డ్ భూమికి తీసుకుంటున్నందుకు? డబ్బు ఇవ్వలేదు. మొన్న తిరగంగా మొన్న ఇప్పుడు దగ్గర ఒక 2 నెలలు. ఏమంటున్నారు మీరు? వెంచర్ చేస్తారు కదా మీ భూములు ఆల్రెడీ? వెంచర్ చేసారు. నేను హాస్పిటల్ పోయి ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక గూల కొడితే తీసుకుపోయి నా మీద కేసు పెట్టిండ్రు. స్టేషన్ పోయి ఎస్ఐ తోటి మాట్లాడినాక అందులో వచ్చి గడపార గొడ్డలు తీసుకొని వచ్చి మళ్ళీ గూల కొడదామంటే ఇంకా మన జైపాల్ రెడ్డి నేను సార్ తోటి మాట్లాడతా, నీకు నేను న్యాయం మాట్లాడతాను. ఆయన పేరు సాగర్ తోటి మాట్లాడతా, నేను నీకు న్యాయం చేపిస్తా అంటే సరే మంచిదా అని ఒప్పుకున్నాం. కానీ వేసిండు 20 లక్షలు ఆయన తన చెక్కు తీసుకొచ్చి నేను చెక్కు తీసుకొచ్చిన నీకు ఇస్తున్నా అని అన్నాడు. ఉన్నాయి ఇచ్చిరా మీకు? డబ్బు అందిందా? ఉన్నాయి తీసుకుపోయి బ్యాంకులు వేసినా ఉన్నాయి. ఇట్లా అంటే లేదు సార్ అయితే గింతే అన్నాడు. అరే నా భూమి ఇంతున్నది గాంతదానికి ఎవడొప్పుతాడా అని నేను అన్న. నువ్వు ఆయన ఏమన్నా మాట్లాడుకున్నా అంటే ఎప్పుడు వస్తాడా అని అడిగిన. ఎల్లుండి వస్తాడా అన్నాడు. ఎల్లుండి రాలే, ఎల్లుండి రాలే, 3 నెలలకు రాలే, 4 నెలలకు రాలే, 5 నెలలకు రాలే. ఎప్పుడు వస్తున్నాడు అంటే వస్తాడు. నాకు లేకున్నా సరే ఒక పని చేయండి, డబ్బులు లేకున్నా సరే నాకు 2 గుంటలు అందులేయండి, ప్లాట్లు ఉంటే కట్టుకుంటామంటే సరే నేను సార్తో మాట్లాడుతాను. సరే అని అట్లా నేను పోయినా. కలెక్టర్ నేను మా భార్య నేను ఇద్దరం పోయినాం. నీ భూమి నీకుంటుంది కదా, అట్లా చేస్తారు వాళ్ళ అని అన్నారు. లేదమ్మా ఇట్లా సంగతి ఇట్లా సంగారెడ్డి ఉన్నాడు ఒకటి పనిదని మా తమ్ముళ్ళని తోలుకపోయిండు. బీళ్ళు దాపిండు, బిర్యానీ తినబెట్టిండు, ఎంత కాడికి బేరం చేసుకున్నాడు, చేతిలో పైసలు పెట్టిండు, చెరొక్క బిల్డింగ్ కట్టించిండు అని చెప్పిన. నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు అంటే నాకు హార్ట్ వచ్చిందమ్మా, నేను లేనని చెప్పి హాస్పిటల్కి వచ్చినాక నాకు ఎక్కువ వల్లినా కానీ దమ్ము వచ్చింది, నేను మాట్లాడలేను. అట్లా చేసారు నాకు.
చాలామంది ఆరోగ్య సమస్యలతో అసైన్డ్ భూములు అయినప్పటికీ వారి భూమిని తక్కువ ధరకు విక్రయించే ప్రయత్నం చేసినా మీరు అప్పనంగా కాజేసే ప్రయత్నం చేశారని ఇక్కడ రైతులు ఆరోపిస్తున్నారు. మీరు చెప్పండి, మీ భూమి ఎంత ఉంది ఇక్కడ? మా భూమి సార్ 3 ఎకరాల చిల్లర ఉంటుంది. 3 ఎకరాల 20 గుంటలు ఉంటుంది. మాకు 20 ఎకరాల గుంటలల్లో 3 సంవత్సరాల సంది అప్పుడు 2 లక్షలు, ఇప్పుడు 2 లక్షలు, అప్పుడు 2 లక్షలు తీసుకుంటూ 3 సంవత్సరాలు చేసారు. ఇక మళ్ళీ ఈ బాండ్ కూడా రాసిచ్చారు. నాకు బాండ్ కూడా రాసిచ్చారు. ఏది పనీత్ అనేవాడు ఈ బాండ్ కూడా రాసిచ్చారు. మేమని నీకు 6 గుంటలు ఇస్తాను రాసిండు. ఇలా 4 గుంటలు రాసిండు, 6 గుంటలు ఇస్తాను రాసిచ్చిండు బాండ్ మీద. ఇక ఫోన్ చేసామంటాడు, నీకు ఇంకెక్కడ నీకు భూమి అంటాడు. వీళ్ళంతా ఏమంటారు అంటే పెద్ద పెద్దల చెయ్యి ఉన్నది, అది ఉన్నది, ఇది ఉన్నది. ఏ పెద్దల చెయ్యి ఇవ్వలేదు సార్. సాగరు, పనీతు వీళ్ళే మెయిన్ కారకులు వీళ్ళు. సాగర్ అనేవాడే మెయిన్ కారకుడు దీనికి. ఈ వెంచర్కి అయితే మొత్తం కారకుడు ఆయన్నే మాకు తెలిసిన కాడికి. ఇక మధ్యన ఎవరు రాలేడు. ఇక వాళ్ళు మధ్యలో ఉన్న దళారులు వాళ్ళు ఏం తిన్నారో ఏం చేశారో మాకు తెలియదు. దళారుల సంగతి మిగతా డబ్బులు ఆడితే 15 లక్షలు ఇచ్చారు సార్. మా తమ్మునికి 15 లక్షలు, నాకు 15 లక్షలు, మా ఇంకో తమ్మునికి 15 లక్షలు ఇచ్చారు. ఇక డబ్బులు ఆడితే సార్ వస్తాడు, సార్ వచ్చినప్పుడు ఇస్తాం, సార్ వచ్చినాక ఇస్తాం అంటున్నారు. ఇక్కడ రైతులు చెబుతుంది ఏంటంటే అసైన్డ్ భూమి కొనడము, అమ్మడము చట్ట విరుద్ధం అయినప్పటికీ కొంతమంది ప్రభుత్వ పెద్దల ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దాంతోనే అందిన కాడికి దండుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఇది సంగారెడ్డికి కూతవేడు దూరంలో ఉండడం, నేషనల్ హైవే పక్కన ఉన్న ల్యాండ్ కావడంతో 2-3 రెట్ల డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే ఇలాంటి కార్యకలాపాలు పాల్పడుతున్నారని చెప్పి ఇక్కడ రైతులు అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తమకు న్యాయం చేయాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్ కనిపిస్తుంది. ఏదైతే మొదటగా వీళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ అగ్రిమెంట్ ప్రకారం కాకుండా ఆ తర్వాత కాలంలో వీళ్ళకు బెదిరించడం కానీ లేదంటే ఈ కబ్జా భూమిలోకి రానియకుండా వెంచర్ పనులు సాగించడం అనేది జరుగుతున్నట్లుగా ఇక్కడ ఆరోపిస్తున్న మనకు పరిస్థితి మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి.